హలో నమస్కారం అండి. నా పేరు మాసూమ్ భాష, ఎండీగా మదనపల్లి రీటైల్ పనిచేస్తాను. మనకి ఇప్పుడు బయోవిటా ఫస్ట్ డ్రించింగ్ చేశారు. దీనికి ఫస్ట్ స్టేజ్లో 10 రోజుల మొదట్లో డ్రించింగ్ చేశారు. తర్వాత మనకి గ్రోతింగ్ కోసం బయోవిటా డ్రిప్లో వదిలారు. అన్న మల్లికార్జునతో మన పీటీఎం దగ్గర, పీటీఎం బి కొత్తకోట రీటరీ మన మల్లికార్జున అన్న పేరు. మాది అన్నమయ్య జిల్లా తంబలపల్లి తాలూకా పెద్దతిప్ప సముద్రము. నా పేరు వచ్చి కె మల్లికార్జున. నేను 2.5 ఎకరా సాహో సీడ్ వేసినాను. మొదటి నుంచి ఫస్ట్ వచ్చి ఇది బయోవిటా డ్రించింగ్ చేసినాను. తర్వాత వచ్చింది 19 వదిలినాను. తర్వాత వచ్చి 20-20-0 వదిలినాను. తర్వాత వచ్చి జీవరాస వదిలినాను. తర్వాత వచ్చింది 13-40-13 జిటాల్ వదిలినాను. మళ్ళీ వచ్చి ఇప్పటికి వచ్చి 6 స్ప్రేయింగ్లు చేసినాను. తోట అయితే బాగా హెల్దీగానే ఉంది. అయినా కూడా ఈరోజు ఈ సింజెంటా వాళ్ళది సిమోడిస్, ప్రగాసిస్, క్వాంటిస్ కొట్టాలనుకుంటున్నాను. అందుకోసం ఈ మాకు మురళి అన్న సూచనల మేరకు ఇక్కడ తోట దగ్గరికి పిలుచుకొని వచ్చినాము. మాకైతే పంట ఈరోజు ఇప్పటికైతే బాగానే ఉన్నది. ఇప్పుడు కాపు పట్టేదానికి, పిండి సైజు వచ్చేదానికి, పూత డ్రాప్ కాకుండా నిలబడేదానికి ఏమేమి వాడాలని చెప్పి అన్నకు అడుగుదామని చెప్పి అన్న సలహా మేరకు ఏది వాడితే బాగుంటుంది, పంట ఏది ఈల్డింగ్ బాగా వస్తుంది, కాయ క్వాలిటీ వస్తుంది, షైనింగ్ వస్తుంది అని అడిగేదానికోసమై వీళ్ళకు రమ్మని, నా తోట దగ్గరికి రమ్మని చెప్పి నేనే రిక్వెస్ట్ చేసినాను. అందుకోసం ఈ అన్నోళ్ళు వచ్చినారు. వచ్చి ఏమేమి వాడమంటారో అది వాడాలని చెప్పి నేను వాళ్ళ మీద నమ్మకంతో ఉన్నాను. చూడన్నా, ఫ్లవర్ ట్రాపింగ్ అయ్యేటప్పుడు అన్న మనకి అమినాగ్రో యాక్టివ్ స్ప్రేయింగ్ చేశారు. అది అమినాగ్రో యాక్టివ్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవరింగ్ అంతా మొత్తం సెట్ అయింది. చూడండి ఒకసారి. తర్వాత తెగులకి అడిగారన్న. ఈ తెగులకు వచ్చేసి మన క్లచ్ పసుపు చెట్టు పసుపు తిరగడం కానీ, ఎల్లోగా మారడానికి కానీ, మచ్చకు కానీ మన క్లచ్ పడడం బాగుంటుంది. ఇది వచ్చి అమినోగ్రో యాక్టివ్ వాడినాను. తెగులు రాకుండా, నల్లమచ్చ రాకుండా బాగుంటుందని చెప్పి వదిలినాను. క్లచ్ వాడినాను. ఇది కూడా దీంట్లో ఇది నల్లమచ్చ, కాడమచ్చ, ఆకు మీద మచ్చ రాకుండా, కాండము మీద ఇది పూలు మీద నల్ల మచ్చ రాకుండా బాగా పనిచేసింది ఇది. అయితే ఇంతవరకు తోటలో ఎలాంటి తెగులు అయితే లేదు. ఊజీకి కోసమై ఈరోజు అడుగుతున్నాను. అన్నోళ్ళు యాది రెఫర్ చేస్తే అది కొట్టాలని ఉన్నాను. పంట అయితే బాగుండదు. మనము మురళి అన్నతో సలహాలు తీసుకుంటే రైతైనా కూడా బాగా పంట బాగా హెల్తీగా వచ్చేదానికి మనకు సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి మనము సింజెంటా వాళ్ళ కంపెనీ అయితేనే కొంచెం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అందుకోసం ఈ సింజెంటా వాళ్ళు వాడాలా ఇప్పుడు అని అనుకుంటాను. అన్నోళ్ళు యావ చెప్తే అవి వాడతాను. మనకి స్టాప్ చెప్తా.